సాయిరామ్. 1904 సంవత్సరంలో ప్రశాంతి నిలయంలో దసరా పండుగ సందర్భంగా పతాకోత్సవం సందర్భంగా స్వామి చెప్పినటువంటి సందేశం. సాయిరామ్. నవరాత్రి పండుగ అంటే కేవలము ఆహార విహారాలతో కాలాన్ని గడుపుడు కాదు. ఆధ్యాత్మిక విద్యలో ముందడుగు వేసి తుదకు ఆ పరతత్వములో తన తత్వాన్ని చేర్చుటకు ప్రయత్నించాలి. అదే దీని యొక్క ముఖ్య ఆచరణ. మానవ జాతికే భారతదేశము వేలాది సంవత్సరాల నుంచి గురువుగా విరాజిల్లుతున్నది. భారతీయులు దాని నుండి లభించే ధర్మమునకు జ్ఞానమునకు ప్రఖ్యాతి నొందిన వారై ఉన్నారు. వామదేవుడు ఆ జన్మ బ్రహ్మజ్ఞాని. ప్రహ్లాదుడు ఉగ్గుపాలతోటే ఓం నమో నారాయణాయ అనే భగవన్నామను స్మరించి జపించినాడు. సుఖమహర్షి ఆధ్యాత్మిక క్షేత్రములో సాటిలేని మేటివీరుడు, ధీరాగ్రేసుడు. జగద్గురు శంకరాచార్యుడు చిన్న వయసులోనే పరమహంస పరవరాజకుడై సనాతన ధర్మం నిలబెట్టినాడు. ఒకరేమిటి, వేల మంది జ్ఞానులు భారతదేశం యొక్క ఇతిహాసంలో వెలుగుతున్నారు. అట్లాగే శౌర్య ప్రతాపాలతో పేరు పొందిన భారతీయులు లెక్క వేస్తే 1000 పేర్లు జ్ఞప్తికి వస్తాయి. పసితనంలో పులిపిల్లలతో ఆటలాడిన భరతుడు భారతదేశంలో తన పేరే ఇచ్చివేసినాడు. సవ్యసాచి అర్జునుడు శాప విద్యాచరితుడు. తన గురువు కోరిక తీర్చుకుంటకు గాను పులిపాలు తెచ్చి ఇచ్చినటువంటి శివాజీ ఏమి తక్కువవాడా? ఇవన్నీ భారతమాత గర్వించదగిన విషయాలే. అయినా ఇట్టి పవిత్ర దేశము కర్ణుడు, శిబి, హరిశ్చంద్రుడు మొదలైనటువంటి దానశీలుడు, సత్యనిష్ట పరులు జన్మించినట్టు ఈ దేశము నేడు కడుపై కైలాసంని తలంచి అన్నమో రామచంద్ర అని తహతహలాడుతూ ఉంటే ఆ దుస్థితికి యోచించక తప్పదు. అన్నపూర్ణ స్వరూపంతో అన్నమును ప్రసాదించిన ఈ దేశం దేహి దేహి అని దేశానికి వెళ్ళి బిషమెత్తుకొనవలసినటువంటి దుస్థితికి వచ్చుట విచారకరము. దీనికి కారణము భగవత్ విశ్వాసము, ఆత్మవిశ్వాసము ఈ రెండూ తగ్గిపోవటమే. గత కాలంలో కూడా ఆ వైదిక మతాలు ప్రవర్ధమానమైనప్పుడు శంకరాచార్యులు, విద్యారణ్యులు, సమర్థ రామదాసు మొదలగు వారు వచ్చి ఆ అధర్మమును అణగద్రోకి ధర్మాన్ని ఉద్ధరించినారు. నిత్య కళ్యాణము పచ్చధర్మగా విరాజిల్లిన భారతదేశం మరలా తిరిగి అదే ఆనందాన్ని, సుఖ సంతోషాలను పొందాలంటే భారతీయుల మాతృప్రేమ ఇంకా దృఢము కావాలి, అభివృద్ధి రావాలి. ప్రత్యక్షముగా ప్రేమాస్పదముగా ఉన్నటువంటి తల్లిని ప్రేమించి శుశ్రూషించని వారు మనసుకు అందని మాతృదేశాన్ని ఎట్లా ప్రేమిస్తాడు? ఏ రీతి శుశ్రూషిస్తాడు? మొదట భారతీయులను మీ అన్నదమ్ముల వల్లే ప్రేమించండి, అక్క చెల్లెండ్ర వల్లే ప్రేమించండి. వారందరితో హితముగా మధురముగా ద్వేషాసూయలు లేకుండా సంభాషించండి. అదే ముఖ్యమైన సాధన. ఏ చిన్న విషయమైనా మీ పాలిట వచ్చినటువంటి కర్తవ్యాన్ని చక్కగా నిర్వర్తించండి. అదే గొప్ప దేశ సేవ అని బాబా వారు సెలవిచ్చారు. సాయిరామ్.